హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ అయితే బుక్స్కి కవర్స్ వేయడము. మా శశాంక్ శౌర్య బుక్స్ కిట్ అయితే ఓపెన్ చేసాము. ప్రీవియస్ వీడియోలో అయితే మీరు చూసే ఉంటారు. ఇంకా బుక్స్ అన్నిటినీ కిట్ ఓపెన్ చేసాం కదా, ఎన్ని బుక్స్ ఉన్నాయి ఏంటి అని చూసుకొని వాటికి కవర్స్ ఎంత సరిపోతాయి, ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అని చెప్పి మెజర్ చేసుకొని శాంతి బుక్ స్టాల్కి అయితే వచ్చాము. ఇంకా ఇదైతే సూర్యాపేటలోనే ఉంటుంది అనమాట. ఇంక ఈ బుక్ స్టాల్కి వచ్చి మాకు కావాల్సిన స్టాప్లర్, పిన్నులు, ఒక షార్ప్నర్, ఇంకా బుక్స్కి కవర్ అయితే తీసుకున్నాము. బ్రౌన్ షీట్ అయితే తీసుకున్నా. ఎందుకో నాకు బ్రౌన్ షీట్ చూస్తే మంచి క్లాస్ లుక్ లాగా అనిపిస్తుంది. లాస్ట్ టైం ఆరెంజ్ షీట్ అయితే వేసినాను, కానీ అది రొటీన్గా అనిపించింది. కొంచెం యూనిక్గా ఉండాలి అని చెప్పి ఈసారి బ్రౌన్ షీట్ అయితే తీసుకొని వస్తున్నా. ఇంకా బ్రౌన్ షీట్ అయితే తీసుకున్నా, కానీ ఇంకా అసలు పని అయితే ఉంది బుక్స్కి కవర్స్ వేయడము. లాస్ట్ ఇయర్ అయితే నియర్లీ ఒక 2 hours అయితే పట్టింది బుక్స్కి కవర్స్ వేయడము. ఇంకా నేనే అంటున్నా మా సార్ తోటి, మీరే వేయాలి నేను వేయను అని. మా హిమాంశికి అయితే అందరూ ఒక హాయ్ చెప్పుకోండి. వీడియోస్ ఆన్ చేయగానే ఇంకా యాక్టివ్ అయిపోతుంది మేడం గారు, హాయ్ చెప్పడానికి రెడీ అయిపోతుంది, అంత యాక్టివ్గా ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా మా బేబీని చూపిస్తూ ఉంటా వీడియోస్లో. ఇంకా బుక్స్కి అయితే కవర్స్ వేయాలని మమ్మీ హెల్ప్ అడిగాను. మా మమ్మీ ఓకే వేస్తా అని చెప్పింది. కాకపోతే చాలా ఇయర్స్ అవుతుంది కదా మీకు వేసి, ఇప్పుడు నేను వేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందో ఏమో అని చెప్పేసి అనుకుంటూ అయితే స్టార్ట్ చేసింది వేయడము. పర్లేదు, మా మమ్మీ అయితే మంచిగా వేస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు మాకు బుక్స్కి కవర్స్ మా మమ్మీయే వేసేది కాబట్టి ఇంకా నేనైతే మా మమ్మీకి ఈ పని అప్పచెప్పాను, నేను వేరే పని చేసుకుందామని చెప్పి. ఇంకా మా మమ్మీ నీట్గా మంచిగా అన్నీ కట్ చేసుకొని కూర్చొని అన్ని బుక్స్కి వేయలేకపోయినా కూడా కొన్ని బుక్స్కి అయితే వేసింది. ఎందుకు అని అంటే మా మమ్మీకి కూడా వేరే చిన్న పని ఉంది, ఆ పని చేయాలి కాబట్టి ఈ పనిని హాఫ్ వేసి హాఫ్ బుక్స్ వేసి హాఫ్ బుక్స్ మా సార్కి అప్పచెప్పి ఇంకా ఆ పని చేసుకోవడానికి అయితే వెళ్ళింది. మా శౌర్య అయితే పక్కన కూర్చొని మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు. ఏం హెల్ప్ చేస్తున్నాడు అని అంటే సీజర్స్ ఇవ్వడం, ఇంకా పిన్ పంచ్ ఇవ్వడం, ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాడు. ఒక బుక్ అయిపోగానే ఇంకో బుక్ అందిస్తున్నాడు, ఈ బుక్ తీసి పక్కకు పెడుతున్నాడు. ఇలా మంచిగా హెల్ప్ చేస్తూ వాడి బుక్స్ అన్నిటికీ వాడే దగ్గరుండి మంచిగా నీట్గా కవర్స్ అయితే వేయించుకున్నాడు. మా మమ్మీ చెప్తుంది, చిన్నప్పుడు మీ మమ్మీ వాళ్ళకి నేనే వేసేదాన్ని, ఇప్పుడు మళ్ళీ నీ బుక్స్కి కూడా నేనే వేస్తున్నా అని. ఇగో చూడండి, ఇంకా బుక్ అయిపోనే లేదు, కవర్ వేయడం ఇంకో బుక్ తీసైతే ఇస్తున్నాడు. ఎందుకంటే మా వాడికి కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు కదా, అందుకని అట్లా చేస్తున్నాడు. మా మమ్మీ అయితే చాలా నీట్గా చాలా ఓపిక్గా అయితే బుక్స్కి కవర్స్ వేసింది. స్టాప్లర్లో పిన్నులు వేయడం కాస్త టైం పట్టింది. ఎందుకు అంటే మా మమ్మీకి ఫస్ట్ అర్థం అవ్వలేదు, ఎందుకంటే చాలా డేస్ అవుతుంది కాబట్టి వేయడం, అది ఎట్లా వేయాలా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయింది. పర్లేదు, మళ్ళీ తెలుసుకొని మంచిగానే వేసి పిన్నులు అయితే కొట్టేసింది నీట్గా. నేను కూడా ఇంత ఓపిక్గా వేయలేదు లాస్ట్ ఇయర్, ఎందుకో కానీ కూర్చోలేక విసిగొచ్చింది వేయడము. మా వాడు చూడండి ఎట్లాంటి తింగర్ పనులు చేస్తున్నాడో పక్కన కూర్చొని. మా మమ్మీకి హెల్ప్ చేయరా అని చెప్తే కాసేపు హెల్ప్ చేశాడు. ఇంకా వాడికి ఏం తోచక బ్రౌన్ షీట్ని కట్ చేసుకొని ఆటలు ఆడుతున్నాడు. ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇది పెద్ద టాస్కే కవర్స్ వేయడం. ఇంకా మా మమ్మీ హాఫ్ వేసిన తర్వాత మా సార్ ఇంకో హాఫ్ వేస్తా అని చెప్పి కూర్చున్నారు. ఇంకా మా శౌర్య వచ్చి వాళ్ళ డాడీ పక్కన కూర్చున్నాడు. ఇంకా అటో ఇటో చేసి బుక్స్ అన్నిటికీ నీట్గా కవర్స్ వేసి పైన స్టిక్కర్స్ అతికిచ్చి నేమ్స్ రాసి నీట్గా అయితే అన్నిటినీ బ్యాగ్లో అయితే సర్దేశాము. ఇంకా మా వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఆ బుక్స్ నావే అని చెప్తున్నాడు. మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.